ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డబ్బుతో అన్ని సాధ్యం కావని నిరూపిస్తాను. నన్ను కాదని మరొకరితో ఎలా సేవ చేయించుకుంటారో నేను కూడా చూస్తాను. హలో అక్క. కోమలి, జాగ్రత్తగా విను. అర్జెంటుగా నువ్వు ఒక పని చేయాలి. ఏంటక్క అది? కావాలంటే చార్మి హెల్ప్ కూడా తీసుకో. చెప్పింది చెప్పినట్టు జాగ్రత్తగా చెయ్యి. సరే అక్క. సరేనా? రుద్రగారు, సేవ చేయించుకోవడానికి సుందరాంగుల్ని తెప్పించుకుందామనుకుంటున్నారా? చెప్తా మీ సంగతి. ఆకలిగా ఉంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా అది ఎప్పుడు వస్తుందో ఏంటో. ఇప్పుడు ఏం చేయాలి? రుద్రగారు, మీరు తినే టైం అయింది, లేచి తినండి. హలో మిరపకాయ, ఈ రుద్ర నీలకంఠ అంటే ఏమనుకుంటున్నావు? అంత సులువుగా మాట తప్పే రకం అనుకుంటున్నావా? ఆకలిగా ఉంది కదా అని నీ మీద అంత సులువుగా ఆధారపడిపోతానని ఊహిస్తున్నావా? చెప్పానుగా, నా అవసరాలు తీరడానికి నా దగ్గర 100 దారులున్నాయి. నువ్వెంత ప్రయత్నించినా నీ దారికి మాత్రం నేను రావడం జరగదు. హలో, చెప్పండి సార్. మోహిత్, అర్జెంటుగా మా ఇంటికి ఒక ఫుడ్ పార్సిల్ పంపించు. ఇంటికా? ఎందుకు సార్? ఈ చిరాకు ప్రశ్నలు వేయకుండా చెప్పింది చెయ్యి. సరే సార్, ఓకే సార్, పంపిస్తాను. చూసావా, నేను తలుచుకుంటే నా కాళ్ళ దగ్గరికి ఏదైనా రప్పించుకోగలను. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. హలో. హలో మోహిత్ గారు, చెప్పండి మేడం. రుద్రగారు అడిగినట్టు మీరు ఇంటికి ఏ పార్సిల్ పంపించకండి. ఎందుకు మేడం? సార్ అడిగాక నేను పంపకపోతే చాలా కోప్పడతారు మేడం. నాకు అర్థమైంది, కానీ మీకు ఈ ఇంట్లో పరిస్థితి అంతా తెలీదు. మీరు నాకు సహాయంగా నిలబడితే చాలా హెల్ప్ చేసిన వారవుతారు. అర్థమైంది మేడం, కానీ సరే మేడం, ఏదో విధంగా మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మోహిత్ గారు. పర్వాలేదు మేడం. హలో మోహిత్, చెప్పు, పార్సిల్ పంపించావా? లేదు సార్, మా మావయ్యకి ఒంట్లో బాగోలేదని ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. నేను అర్జెంటుగా వాళ్ళు ఊరు వెళ్ళాలి సార్. ఏమనుకోకండి సార్, ప్లీజ్ సార్, అర్జెంట్ సార్. హే మోహిత్, హే మోహిత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.